Welcome to Mihari's Kitchen. Magic of 2 spoons. Please like, share and subscribe. ఇవాళ మీకు ఏం రెసిపీ చూపించాలా అని అనుకుంటూ ఉంటే ఇంట్లో ఉండే లీటర్ పాలు విరిగిపోయాయండి. విరిగిపోయిన పాలని వేస్ట్ చేయకుండా పన్నీర్ చేయడం ఎలాగో నేను చూపిస్తున్నాను చూడండి. శుభ్రంగా ఉన్న ఒక పల్చటి క్లాత్ తీసుకుని అందులోకి విరిగిపోయిన పాలని వేయాలి. మూట కింద కట్టి అందులో ఉండే వాటర్ని అంతా మనం స్క్వీజ్ చేసి దాని మీద బరువైన వస్తువును ఉంచాలి. ఎక్సెస్ వాటర్ అంతా మనకి కిందకి గిన్నెలోకి వచ్చేస్తుంది. అప్పుడు దానిని మనము కొంచెంసేపు ఉంచి తర్వాత తీస్తే ఈ రకంగా మనకి పన్నీరు వస్తుంది. ఈ వచ్చిన పన్నీర్ని మనము ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. నేనైతే దాన్ని స్క్రాంబుల్ కింద చేస్తున్నాను. ఈ పన్నీర్తో నేను బుర్జీ చేస్తాను. ఈ బుర్జీ చేయడానికి కావలసిన పదార్థాలు చూద్దాం. పన్నీర్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కసూరి మేథి, శనగపిండి, గరం మసాలా, కారం, పసుపు, ఉప్పు. పన్నీర్ మనకి మార్కెట్లో విరివిగా దొరుకుతుంది, కానీ మనం ఇంట్లో చేసుకుంటే ఫ్రెష్గా ప్యూర్గా ఉంటుంది. స్టవ్ మీద కడాయి పెట్టి కావలసినంత నూనె వేసి శనగపిండి వేయాలి. శనగపిండి ఎందుకు వేయాలంటే కూర విడివిడిగా ఉండకుండా దగ్గరగా వస్తుంది. శనగపిండిని కలిపి కొంచెం కసూరి మేథి వేయాలి. ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి బాగా కలపాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేపాలి. ఇష్టపడని వాళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్ స్కిప్ చేయొచ్చు. పన్నీర్ మనం ఇంట్లోనే రెడీ చేసుకోవాలి అనుకుంటే 1 లీటర్ కాచిన పాలకి 2 స్పూన్ల వెనిగరు లేదా 2 స్పూన్ల నిమ్మరసము వేస్తే పాలు విరుగుతాయి. ఆ విరిగిన పాలతో పన్నీరు చేసుకోవచ్చు. కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, ఉప్పు, పసుపు వేసి బాగా కలపాలి. మూత పెట్టి 2 నిమిషాలు మగ్గించాలి. మసాలా ఫ్లేవర్ కావాలనుకునే వాళ్ళు బిర్యానీ ఆకు, యాలక్కాయ, లవంగం వేసుకోవచ్చు. కారం వేసి కలపాలి. గరం మసాలా వేయండి. అర గ్లాసు నీళ్లు పోసి బాగా కలిపి మూత ఉంచాలి. ఇప్పుడు నూనె పైకి వచ్చింది అంటే మన గ్రేవీ రెడీ అయిపోయినట్టే. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పన్నీర్ని వేసి బాగా కలపాలి. ఒక నిమిషం మగ్గించుకొని చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, కసూరి మేథి వేసి బాగా కలిపితే మన పన్నీర్ బుర్జీ కూర రెడీ. మిహారీస్ కిచెన్ని లైక్, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.